హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది రిసెంబల్ అంటే ఆకారం, రూపం, పోలి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, యూ రిసెంబల్ యువర్ మదర్ వెరీ క్లోజ్లీ అంటే ఏంటి? నువ్వు మీ అమ్మను చాలా దగ్గరగా పోలి ఉన్నావు, నీకు మీ అమ్మకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ రిసెంబల్ అనే పదాన్ని వాడతాం. సో ఇద్దరు వ్యక్తులు లేదా వస్తువులు ఒకేలా ఉంటే రిసెంబల్ అనే పదాన్ని వాడతాం. రెండవది ఎక్స్ప్రెస్లీ అంటే స్పష్టంగా, వెలియబుచ్చు, తెలియచేయడం. అది నోటితో అవ్వచ్చు, రాతపూర్వకంగా మనం పేపర్లో రాస్తాం కదా, సో అదైనా సరే మనం నిర్దిష్టంగా మన ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాం. అలాంటి వాటిల్ని ఎక్స్ప్రెస్లీ అని అంటారు. అంటే మనకి ఏదైతే కావాలో అది మనం నోటితో అడుగుతున్నాం లేదా పేపర్లో రాసి అడుగుతున్నాం, అలా అడగడాన్నే ఎక్స్ప్రెస్లీ అని అంటారు. మూడవది ఇంప్లైడ్లీ అంటే పరోక్షంగా లేదా భావించడం లేదా ఊహించడం. ఇది ఒక ఆలోచన లేదా అనుభూతి నేరుగా చెప్పకుండా మనం సూచించడం లేదా అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఇంప్లయింగ్ ఐఎమ్ ఏ ఫ్యాట్ అంటే ఏంటి? నేను లావుగా ఉన్నానని మీరు సూచిస్తున్నారా? హిస్ వర్డ్స్ ఇంప్లైడ్ ఏ థ్రెట్ అంటే అతని మాటలు బెదిరింపును సూచిస్తున్నాయి. అంటే అతని మాట్లాడే మాటల వల్లే అతను మనకేదో అపాయం చేస్తాడు అని అనిపిస్తుంది. సో అప్పుడు మనం ఈ ఇంప్లైడ్ అనే పదాన్ని వాడతాం. హిస్ వర్డ్స్ ఇంప్లైడ్ ఏ థ్రెట్, అతని మాటలు నాకు ఏదో హాని చేస్తాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది. అతను చెప్పాడా నిన్ను చంపేస్తానని? లేదు, మాటలు బెదిరింపుల్లోనే మనకు అర్థమవుతుంది అతను ఏదో హాని చేస్తాడు అని. నాలుగవది ఇంటర్ప్రిటర్ అంటే వ్యాఖ్యాత లేదా అనువాదకుడు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మనకు అర్థమయ్యేలా చెప్పేవాడిని ఇంటర్ప్రిటర్ అంటారు. మూగవాళ్ళు సైన్స్తో మాట్లాడతారు. కొంతమంది బ్లైండ్ వాళ్ళు కూడా కొన్ని సైన్స్ చేస్తారు, అంటే సంజ్ఞలు చేత్తో ఇలా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చేసే ఆ గుర్తులన్నీ మనకు నార్మల్గా మనుషులకి అర్థం కావు, కొన్ని స్పెషల్లీ స్కిల్డ్ ఉన్న పర్సన్స్కి అర్థమవుతాయి. సో వాళ్ళు మనకు అర్థమయ్యేలా మనకు చెప్తే, మన భాషలో చెప్తే వాళ్ళని ఇంటర్ప్రిటర్ అంటే ఏదో మనకు తెలియని భాషలో నుంచి మనకు అర్థమయ్యే భాషలో అనువాదం చేస్తున్న వాళ్ళని ఇంటర్ప్రిటర్ అని అంటారు. ఐదవది జైల్. జైల్ అంటే మనందరికీ తెలుసు, తెలుగులో జైలు అనొచ్చు, చెరసాల అనొచ్చు, బందీఖానా అని కూడా అనొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.